తోటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా తోటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మా గద్దరన్నా అమ్మా ఇలా గద్దరన్న రాగం ఎత్తుకుంటూ మా నర్సయ్య తాత ఏంది ఏ కథ అనుకుంటున్నా పబ్లికో ఇగో తల్లి కాడికి వచ్చిన జయసూయ తల్లి ప్రముఖ నటి చిన్నగా ఉన్నప్పుడైతే నేను కూడా తల్లిని చూసేది సినిమాలలో కానీ ఇక స్వయాన తల్లిని కలిసిన చాలా సంతోషంగా ఉంది. మరి తెలంగాణ చలనచిత్ర గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా మరి సర్కారు ఎంపిక చేసింది. మరి ఇక 14 ఏళ్ల కింద పడిపోయిన అవార్డులను మళ్ళా తెర మీద తీసుకొచ్చి ఇక మరి ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వాలని కంకణం కట్టుకుని సర్కారు ఇక మరి తల్లిని పెద్ద మనిషిని చేసింది. ఆ సంఘానికి తల్లి ఎట్ట ఉంది ఈ సంఘం ఏం చెప్పదలుచుకున్నాం ఇవాళ తెలంగాణ ఏపీ జనాలకు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కర్టెన్ రైజర్ స్టార్ట్ చేసాము ఈ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్. సో చాలా సంతోషంగా ఉంది నన్ను చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అందరికీ మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జ్యూరీ కూడా చాలా స్ట్రాంగ్ జ్యూరీ, వారి తరపున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది చాలా కష్టమైన పని. అయితే చక్కటి సినిమాలు, అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. అందులో ఉన్న దాంట్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి జరుగుతుంది. మరి ఇప్పుడు ఎప్పుడు ఎంపిక చేస్తారు మీరు? ఈ అవార్డులు ఎప్పుడు ఇస్తారమ్మా? అది ఆల్రెడీ మన దిల్ రాజు గారు చెప్పారు. అయితే నేను చైర్పర్సన్ గా కొంతవరకు మాట్లాడగలను, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి ఎఫ్డిసి చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు. మేమైతే ఈ రోజు నుంచి సినిమాలు చూడడం ప్రారంభించాం. ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారమ్మా ఇప్పుడు ఈ అవార్డ్స్ కోసం? సినిమా పరంగా ఇది దాదాపు లిస్ట్ లో 76 సినిమాలు ఉన్నాయి. 76 సినిమాలు ఉన్నాయి. ఈ 76 సినిమాలు మేము ఈ 1 నెల లోపల పూర్తి చెయ్యాలి. అంటే ఇప్పుడు ఇలా భాగాలు ఉంటాయి కదా, ఇప్పుడు అంటే రచయితలు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, మ్యూజిక్ పరంగా కానీ, అంటే ఇట్లాంటి ఒక సినిమాలో ఇట్లాంటివి చాలా ఉంటాయి. మామూలుగా మాకు వచ్చినదైతే 1172 సినిమాలు ఎంట్రీస్ వచ్చింది. అయితే మేము ఇప్పుడు వివిధ దానికి డిఫరెంట్ కమిటీలు ఉన్నాయి. మేమైతే 76 సినిమాలు చూస్తున్నాం అదనమాట. అయితే దీని గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. అందరికి అవార్డ్స్ వస్తాయి, మీకు తెలియదే ఉంది, అందరికి తెలిసిందే. సో అందుకని ఓకే తల్లి సంతోషం. ఇక మొత్తానికైతే మరి ఇక గద్దర్ అవార్డ్స్ కమిటీ జ్యూరీ కమిటీ మరి చైర్పర్సన్ జయసుధ మేడం ఈ రకంగా మరి ఆంబయం ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎంపిక చేసి ఎంతమందికి ఇవ్వబోతున్నాము, అలా ప్రతిభావంతులు ఏంది ఎట్లా ఏంది ఏం కథ అనేది మరి పూసగుచ్చినట్టుగా ఈడ మరి చెప్పింది.